నేషనల్ క్రష్గా పేరు పొందింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస హిట్స్తో శరవేగంగా దూసుకుపోతోంది. నాగశౌర్యతో చేసిన చలో సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది ఈ కన్నడ బ్యూటీ. గీతా గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవరు వంటి విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా తన క్రేజ్ని పెంచుకుంది. సౌత్లో మాదిరిగా బాలీవుడ్లోనూ రష్మిక తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది. రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ మరియు వైష్ణవ్ యుద్ధాల నేపథ్యంలోని చావా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించింది. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేరా సినిమాలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించగా రష్మిక కీలక పాత్రలో నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఇటీవలే విజయవంతంగా నిలిచింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్లో మొదటగా మాట్లాడిన నాగార్జున, శేఖర్ కమ్ముల నాకు ఇచ్చిన పాత్ర చాలా విభిన్నంగా అనిపించింది. మొదట్లో డౌట్గా అనిపించినా క్రమంగా ప్రేక్షకులు మెచ్చినప్పుడు నిజంగా సంతృప్తి కలిగింది అన్నారు. రష్మిక గురించి మాట్లాడుతూ, తను నేషనల్ క్రష్ మాత్రమే కాదు, నా క్రష్ కూడా. ఈ సినిమాలో నన్ను చూస్తుంటే క్షణంలో శ్రీదేవిలా కనిపించావు అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రష్మిక ఆనందంతో మురిసిపోయింది. అలానే ఆ తర్వాత మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి సైతం రష్మికపై ప్రశంసలు కురిపించారు. నాగ్ అన్న చెప్పాల్సిందంతా చెప్పేశాడు. అయినా నేను ఓ మాట చెప్తా, నువ్వు నేషనల్ క్రష్ కాదు, నా క్రష్ కూడా. నీ మొదటి సినిమా ఈవెంట్కు కూడా నేను గెస్ట్గా వచ్చాను. అప్పటి నుంచి నీ పర్ఫార్మెన్స్ చూస్తున్నా. సినిమాకు ఒక పాత్రగా నీవు మారుతున్న తీరు చూస్తుంటే గొప్పగా ఉంది అని అన్నారు. కుబేరాలో నీ పాత్రను చూసినప్పుడు మొదట రాజు అనే కుర్రాడి చేతిలో మోసపోయిన సన్నివేశంలో నీవు సౌందర్యలా కనిపించావు. క్లైమాక్స్లో పసిబిడ్డను పట్టుకున్నప్పుడు నీ కళ్ళ అభినయం అద్భుతం. నువ్వు కళ్ళతోనే యాక్ట్ చేస్తావు రష్మిక, నువ్వు నిజంగా ఇంటర్నేషనల్ క్రష్ అంటూ ప్రశంసించారు. ఇద్దరు సీనియర్ స్టార్లు తనపై ప్రశంసలు కురిపించడం పట్ల ఈ భామ ఫుల్ హ్యాపీ అయింది. ఇలాంటి గొప్ప స్టార్ల పక్కన నిలబడి ఇలాంటి మాటలు వినటం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.